కొండగట్టుకు పొట్టెత్తిన హనుమాన్ దీక్షా స్వాములు భక్తులు. నేడు పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు. అర్ధరాత్రి వరకు ఏర్పాట్లు పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హనుమాన్ దీక్షా స్వాములు కొండపైకి చేరుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మందిగా హనుమాన్ దీక్షా స్వాములు ముడుపులతో కొండకు చేరుకొని హనుమాన్ దీక్షా స్వాములు మాల విరమణ మండపంలో దీక్షా విరమణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అర్ధరాత్రి వరకు దేవస్థానంలో ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 800 మంది పోలీసుల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్. Mami, విహారాయ కొండగట్టు నివాసుడే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. కొండగట్ట ఆంజనేయ స్వామి మహారాజుకి జై. ఈరోజు కొండగట్ట ఆంజనేయ స్వామి క్షేత్రంలో పెద్ద అడవ జయంతి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. ఉదయం 3 గంటలకు తిరుమంజనము, స్వామివారికి బలపంచాలకు అభిషేకము, పట్టు వస్త్రాలంకరణ, భద్రాచల సీతారామచంద్ర స్వామివారి యొక్క శేష వస్త్రాలను కూడా అలంకరించడం జరిగింది. అదేవిధంగా 108 కిలోల వివిధ రకాల ఫలాలతో స్వామివారికి అలంకారం చేసి ఉన్నారు. వివిధ రకాల ప్రసాదాలు కూడా నివేదన చేసి ఉన్నారు. ఉదయం 7:30 యాగశాలలో చండీ యాగము, సుదర్శన మహాయాగము, 11 గంటలకు మహాపూర్ణాహుతి, ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి వివిధ రకాలైనటువంటి ఫలరసాలతో శ్రవణ తిరుమంజనము, ఉత్సవమూర్తికి పూజల సేవ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి నుంచి కూడా వర్షాన్ని లెక్క చేయకుండా లక్షలాది మంది హనుమాన్ దీక్షా స్వాములు వస్తున్నారు. వారందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు. వారందరికీ కొండగట్ట ఆంజనేయ స్వామి వారి అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.